ప్రతి దర్శకుడు సినిమా తీస్తాడు, కానీ జేమ్స్ కెమెరూన్ లాంటి దర్శకుడు మాత్రం సినిమా చూసే విధానాన్ని మారుస్తాడు. అందుకే సినిమా ప్రపంచం అతను తీసే చిత్రాల విడుదల కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంది. ప్రేక్షకులు అతని సినిమా చూసేందుకు పోటీ పడతారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. అవతార్ 3 పేరుతో మరోసారి బిగ్ స్క్రీన్పై పాండోరా గ్రహం తలుపులు తెరిచాడు. ఇంతకీ అవతార్ 3 ఎలా ఉంది, ఆడియన్స్ క్రిటిక్స్ రియాక్షన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అవతార్ వరల్డ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. 2009లో అవతార్ ప్రపంచాన్ని కెమెరూన్ ఆవిష్కరించినప్పటి నుంచి ఈ సిరీస్ నుంచి వచ్చే చిత్రాలకు చాలా క్రేజ్ కనిపిస్తూ వస్తోంది. అందుకే 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ 2కు ఎన్నో రికార్డులను తిరగరాసింది. అవతార్ 3కి లైన్ క్లియర్ చేసింది. డిసెంబర్ 19 క్రిస్మస్ హాలిడేస్ టార్గెట్ గా అవతార్ 3 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగంలో పండోరా గ్రహాన్ని, రెండో భాగంలో నీటి ప్రపంచాన్ని, మూడో భాగంలో అగ్ని నేపథ్యంలో యుద్ధాన్ని చూపించాడు. అవతార్ చిత్రాలతో పండోరాలో గ్రహంపై భిన్న తెగల మధ్య యుద్ధాన్ని మరింత ఆసక్తికరంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు కెమెరూన్. అయితే మూడో భాగం ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలో థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. కొందరికి అవతార్ 3 మూవీలో విజువల్స్ బాగా నచ్చాయి, మెస్మరైజ్ చేశాయి. మరికొందరికి మాత్రం రెండో భాగం కథకు కొనసాగింపులాగే కనిపించింది. మూడో భాగంలో కొత్త తరం కరువైందని క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు. మొత్తంగా కెమెరూన్ మూవీకి వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ నుంచి యావరేజ్ రేటింగ్స్ మాత్రమే వస్తున్నాయి. ఈ దశలో ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మూడో భాగం విజయం సాధిస్తేనే 4, 5వ భాగాలు ఉంటాయని కెమెరూన్ చెప్పుకొచ్చాడు. ఈ దశలో అవతార్ 3కి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చాలా కీలకంగా మారాయి. మరోవైపు అవతార్ 3తోనే కథ ముగిసిపోలేదు. ఎందుకంటే 2029లో అవతార్ 4 రిలీజ్ కానుంది. అలాగే 2031లో అవతార్ 5 విడుదలవుతుంది. అవతార్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోవాలంటే 2031 డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.